సుస్వాగతం. స్ఫూర్తి ఇండియన్ న్యూస్. నమస్కారం. స్ఫూర్తి ఇండియా న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్ దారిశెట్టి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వరంగల్ జిల్లాలోని ప్రముఖ శివక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయం ఆల్ కంబైన్డ్ ఇంటూ వన్ డివైన్ సెలబ్రేషన్. అదే మహాశివరాత్రి మహోత్సవం. తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి నిలువెత్తు నిదర్శనమైన వరంగల్ నగరంలో తెల్లవారుజామున నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా కాశీబుగ్గలోని ప్రసిద్ధ శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆమెతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పాల్గొన్నారు. వరంగల్లోని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కళకళలాడాయి. కాశీబుగ్గ శివాలయం, భోగీశ్వర ఆలయం, ఖిలావరంగల్లోని శంభులింగేశ్వర ఆలయం, కుంటిభద్రయ్య ఆలయం, భద్రకాళి ఆలయంలోని పంచభూతాల్లో ఒకటైన అగ్నిలింగం, స్టేషన్ రోడ్లోని కాశీ విశ్వనాథుని ఆలయం. ఈ క్షేత్రాల్లో రాత్రంతా జాగరణ, రుద్రాభిషేకాలు, మహాన్యాసపూర్వక అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లాయి. ఇక ఇప్పుడు మనం వెళ్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గానికి. పినపాక మండలంలోని దుగినెపల్లి గ్రామానికి. సాధారణంగా కనిపించే ఈ గ్రామం వాస్తవానికి శతాబ్దాల చరిత్రను తన గర్భంలో దాచుకున్న పవిత్ర భూమి. ఇటీవల వెలుగులోకి వచ్చిన పురాతన శిలా విగ్రహాలు ఈ ప్రాంత చరిత్రను మళ్లీ ప్రస్తుతానికి తీసుకువచ్చాయి. రైతులు వ్యవసాయ పనులు చేస్తుండగా 4 నుండి 5 అడుగుల లోతులో బయటపడిన శిలా విగ్రహాలు గ్రామ చరిత్రను మళ్లీ సజీవం చేశాయి. శిల్పకళ, నిర్మాణ శైలి పరిశీలిస్తే అవి సుమారు 1200 నుండి 1300 సంవత్సరాల నాటివిగా స్థానికులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా శివలింగాకృతి, శిల్పాల్లో కనిపించే అలంకరణలు మధ్యయుగ దక్షిణ భారత శైవ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ ప్రాంతం అప్పట్లో శైవ భక్తి వికసించిన కేంద్రంగా ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాంతం కాకతీయ సామ్రాజ్య ప్రభావంలో ఉండి ఉండవచ్చు. కాకతీయుల కాలంలో శైవ సంప్రదాయం విస్తృతంగా అభివృద్ధి చెందింది. తెలంగాణలో కనిపించే అనేక పురాతన శివాలయాలు ఆ కాలానికి సాక్ష్యాలుగా నిలిచాయి. గ్రామస్థుల మౌఖిక పరంపరలో దులీప్ చక్రవర్తి గాథ కూడా వినిపిస్తోంది. ఈ రాజు సందర్శన జ్ఞాపకార్థంగా గ్రామానికి దుగినెపల్లి అనే పేరు వచ్చిందని స్థానిక విశ్వాసం. లిఖిత ఆధారాలు లేకపోయినా ఈ గాథ తరతరాలుగా వినిపిస్తూనే ఉంది. భూమిలో లభించిన శిలా విగ్రహాల ఆధారంగా పూర్వంలో ఇక్కడ శివాలయం, ఇతర దేవతాల ఆలయాలు ఉన్నాయని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. దీంతో గ్రామస్థులంతా ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకున్నారు: పూర్వవైభవాన్ని తిరిగి తీసుకురావాలని. గ్రామ సహకారం, దాతల సహాయంతో శ్రీశ్రీ ఉమాలింగేశ్వరస్వామి ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. సంప్రదాయ శైవ ఆగమ శాస్త్ర విధానాల ప్రకారం క్షేత్ర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ప్రస్తుతం ఆలయంలో శ్రీ ఉమాలింగేశ్వరస్వామి, అమ్మవారు, గణపతి, నవగ్రహాలు, ధ్వజస్తంభం ప్రతిష్ఠించబడ్డాయి. ప్రతిరోజూ పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆలయ నిర్మాణం తర్వాత గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యం పరిగిందని గ్రామస్థులు చెబుతున్నారు. పంటలు బాగా పండాలని, కుటుంబ సౌఖ్యం కలగాలని కోరుకుంటూ దూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. రాత్రంతా జాగరణ, రుద్రపారాయణం, ప్రత్యేక అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ రోజు దుగినెపల్లి గ్రామం మొత్తం భక్తిరసంతో కళకళలాడుతుంది. దుగినెపల్లి శ్రీ ఉమాలింగేశ్వరస్వామి ఆలయం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, అది చరిత్రకు సాక్ష్యం, పూర్వీకుల ఆరాధనకు ప్రతీక, గ్రామ ఐక్యతకు నిలువెత్తు ఉదాహరణ. సరైన పురావస్తు పరిశోధన జరిగితే మరిన్ని చారిత్రక విశేషాలు వెలుగులోకి రావడానికి అవకాశముందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చరిత్రను ఆధారంగా చేసుకొని, విశ్వాసాన్ని పునాదిగా చేసుకొని నిర్మించబడిన దుగినెపల్లి శ్రీ ఉమాలింగేశ్వరస్వామి ఆలయం భక్తి, సంప్రదాయం, వారసత్వం కలిసిన ఆధ్యాత్మిక క్షేత్రంగా దినదినాభివృద్ధి చెందుతోంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని
శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ క్రమంలోని శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం త్యాగల్లో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి పర్వదిన వేడుకలు సంబంధించి ఇదే అంశంపై స్ఫూర్తి ఇండియా న్యూస్ చైర్మన్ శ్రీనివాస్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి వీరబాబు, ఉమ్మడి వరంగల్ అమ్మా ప్రతినిధి నుంచి అందిన సమాచారంతో మా ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. మరిన్ని విశేషాలతో మళ్లీ కలుద్దాం. నమస్కారం. నమస్తే, నేను శ్రీనివాస్, మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్. మనం ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏదైతే చెర్ల మండలంలో ఉన్నటువంటి వారి ఆలయానికి వచ్చాం. దాదాపు ఒక 50 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నటువంటి ఒక ఆలయంలో ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎంతో వైభవంగా ఆ యొక్క మహాశివరాత్రి వేడుకలు అయితే నిర్వహిస్తా ఉంటారు. ఇప్పుడు మనం ఈ యొక్క ఆలయానికి వచ్చాం. ఆలయం ప్రసిద్ధి, ఆలయం ఎప్పుడు అయితే ఇక్కడ నిర్మించారు, ఎటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి ఇవ్వాలనేది మనం ఆలయ పూజ అంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే చూద్దాం ఇప్పుడు మనం ఆలయం లోనికి వెళ్దాం. ఇప్పుడు డైనమిక్ లీడర్ అని చెప్పాలి. చర్ల అదే కాదు, భద్రాచలమే కాదు, రాష్ట్ర ఒక చర్ల ఒక ఏజెన్సీ ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ లో జనరల్ సెక్రటరీ ఎదిగినటువంటి దుర్గాప్రసాద్ గారు మనతో పాటు. ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఎన్ని సంవత్సరాలు జరుగుతున్నాయి విషయాన్ని కూడా భక్తులకి, మన స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రేక్షకులకు కూడా వారి శుభాకాంక్షలు తెలియపరచబోతున్నారు. మనం పూర్తిగా అధ్యక్షుల ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంటది ఈ యొక్క మహాశివరాత్రిని పురస్కరించుకొని కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? అదేవిధంగా రెండు విద్యలు రాష్ట్ర కూడా మహాశాసనం జరుపుకుంటూ వేగంలో జంగాలని కుటుంబాలు ఉన్నాయి. ఆ దిశ కాంచి నేను మొట్టమొదటిగా దాదాపు నాకు 5 సంవత్సరాలు అంతకుముందు నుంచి కూడా ఒక జాతరని జాతరగా చేస్తూ సేవలు ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా మంచిగా గ్రామస్తులందరూ కూడా అభివృద్ధి చేసుకొని గుడిని బాగా అభివృద్ధి చేసి 10 సంవత్సరం కూడా జాతరని ఘనంగా చేస్తా ఉన్నారు. ఈ జాతరకి చుట్టుపక్కల మొత్తం కూడా సేవలు చేసుకొచ్చి వైభవంగా చేస్తా ఉంటారు. దీనివల్ల భక్తులకి వచ్చి దర్శనం చేసుకుంటే మంచి నమ్మకంతో అందరూ కూడా ఇక్కడికే వచ్చి దర్శనం చేసుకుంటా ఉంటారు. మహాశివరాత్రి పురస్కరించుకొని మన స్ఫూర్తి ఇండియా న్యూస్ లో ఏదైతే మహాపరమశివుడు స్వామివారి కార్యక్రమాలను మనం 2 రాష్ట్రాల్లో కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నట్టు కార్యక్రమాలను మనం ప్రచారం చేస్తున్నాం. అదేవిధంగా దానిలో భాగంగానే వీరభద్ర సమేత స్వామివారి భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి ఆలయానికి మనం వచ్చాం. ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మనతో పాటు స్వామివారిని అనునిత్యం పూజలు నిర్వహిస్తున్నటువంటి పూజలు ఉన్నారు. మనతో పాటు బాను ఉన్నారు. వారిని ఈ యొక్క కార్యక్రమాలు, వేడుకలు ఎలా జరుగుతూ ఉంటాయి అనే విషయాలు మనం గతంలో కూడా స్ఫూర్తి ఇండియా న్యూస్ లో ప్రచారం చేస్తాం. మరొకసారి కార్యక్రమాలు ఈ సంవత్సరం ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు, భక్తులకి ఎటువంటి ఏర్పాటు చేశారు, స్వామివారి గురించి, ఈ ఆలయం గురించి మనం వివరాలు తెలుసుకున్న ప్రయత్నం చేస్తాం. నమస్తే బాలుగారు, ఎలా జరుగుతుంది ఈ సంవత్సరం వేడుకలు? నమస్కారం అండి. శివరాత్రి కార్యక్రమాలన్నీ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం స్వామివారిని 4 గంటల నుంచి వీరేశ్వర స్వామి రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి. 6:30 నుంచి 7 గంటల మధ్యలో స్వామివారిని గోదావరి నదికి తీసుకుని బయలుదేరడం జరిగింది. యువతలకు పెద్దపల్లి, అవతలకు మణుగూరు. గోదావరి పారేటువంటి నదిలో విశేషంగా భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి రుద్రాభిషేకాలు చేసి స్వామివారికి కొత్త వస్త్ర అలంకరణతో మళ్ళీ ఇప్పుడు బయలుదేరారు ఊరేగింపుగా. ఉమ్మడివరం, లింగాల, గుమ్మగూడెం, మేడివాయి గ్రామాల మీదుగా తేగడ గ్రామానికి సాయంత్రం 5:30-6 గంటలకి విచ్చేస్తారు. రాగానే మొట్టమొదట కొలిచేటువంటి సింకు కొలిచే కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం తదుపరి మరల భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి మరొకసారి అలంకారం ఉంటుంది. అమ్మవారి భద్రకాళిని పెళ్లి కూతురుగాను, వీరభద్రుడిని పెళ్లి పొడుగుగా చేసి మరొక అలంకారం చేసి రాత్రి 8 గంటల నుంచి భక్తులందరికీ కూడా దర్శనాలు ఉంటాయి. మూలమూర్తుల దర్శనాలు మూలమూర్తులకే ఉంటాయి. దర్శనానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అతి పురాతన ఉత్సవమూర్తి దర్శనం కావాలి అనుకుంటే మాత్రం ఊరేగింపుగా వస్తున్న మూర్తిని చూడవచ్చు, లేదా అలంకారం అయిన తర్వాత అయినా చూడొచ్చు. అలాగే 12 గంటలకు 10 నిమిషాల తక్కువ 12 గంటలకు లింగోద్భవ కాల అభిషేకం ఉంటుంది. ఆ కార్యక్రమం అయిన తర్వాత యథావిధిగా మరలా రెండవ శృతి ఉంటుంది. ఫస్ట్ టైం కొలిచినప్పుడు కొన్ని బియ్యం ఏదైతే శాస్త్రోక్తమైనటువంటి కొలతలతో కొలిచిన బియ్యము, ఆ బియ్యం రెండోసారి కొలిచినప్పుడు 1.5 లేదా 2 దోశలు బియ్యం ఎక్కువగా వస్తుంటాయి. ఇక్కడ వీరభద్రుడు ఉన్నాడు అనడానికి నిదర్శనంగా అలా బియ్యం ఎక్కువ వస్తుంటాయి. అవి ఎక్కువగా రాగానే మొదటగా స్వామివారికి నారసం వేసి ఆ తదుపరి
ప్రధాన అర్చకులు ఎవరైతే ఉంటారో వీరశైవ అనువంశికంగా వారు నాలుగు మీద పూలము మేకుల చెప్పులు వేసుకుంటారు. వేసుకుని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఆ తదుపరి నాలుగు మీద అవతలికి గొంతు కింద భాగంలో, బుగ్గ కింద భాగంలో అటు ఇటు నాలుగు మీద శూలాలు వేసుకునే సంఖ్యాబలం 400 మంది ఉంటారు. ఆ తర్వాత స్వామివారి కోసం కొత్తపల్లి, హస్తపుత్తూరు, దుమ్ముగూడెం, తేగడ ఇత్యాది గ్రామాల నుంచి ముక్కుబడిగా కొండ ఎత్తు ప్రభలు వస్తూ ఉంటాయి స్వామి కోసం. అటువంటి ఆ ప్రభల మధ్యలో స్వామివారు నా కోసం కొండెత్తు ప్రభలు వచ్చాయి కదా అని సరదాగా చూసుకుంటే స్వామివారు మనం ఒకసారి తేగడ తీర్థంలో, తేగడ తిరునాళ్ళలో మళ్ళీ ఒకసారి ఊరేగింపుగా వెళ్ళి మళ్ళీ వస్తారు. స్వామివారు ఉదయం 6 గంటలకి ఇచ్చేస్తారు. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం 6 గంటలకి వస్తారు. ఉదయం 9 గంటల నుంచి అంటే సోమవారం ఉదయం, ఈ రోజు శివరాత్రి హడావిడంతా అయిన తర్వాత రేపు ఉదయం 9 గంటల నుంచి ప్రశాంతంగా భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. తదుపరి గెలుపు కార్యక్రమం వీరముష్టికి వీరశైవులకి మధ్యలో ఉండి మహానివేదన నీరాజన మంత్రపుష్పంతో జాతర కార్యక్రమం ముగుస్తుంది. అలాగే మూలమూర్తులు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు, అతి పురాతన ఉత్సవమూర్తులు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు, మధ్యలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకి కూడా భద్రకాళి వీరేశ్వర స్వామి అని పేరు. అని చేత ఒకే పీఠం మీద వీరభద్రుడు భద్రకాళి ఉండడం చేత ఇక్కడ నిత్య కళ్యాణాలు జరుగుతాయి. భద్రకాళి వీరేశ్వర కళ్యాణాలు అంటే శివ కళ్యాణాలు జరుగుతుంటాయి రాత్రి సమయంలో. ఆ భక్తులు ఎక్కువ కోరినప్పటికీ సంప్రదాయ వస్త్రంలో వస్తే భక్తులకి కళ్యాణం చేయించి మేమందరం కూడా వారికి సంప్రదాయ వస్త్రంలో వచ్చినటువంటి వారి స్వామివారి ప్రసాదం భోజనం పెట్టినది వారిని సాగనంతో ఆశీర్వదిస్తూ ఉంటాం. మహాశివరాత్రికి అనేక రకాల ఏర్పాట్లు అన్ని రకాలుగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. దేవాలయానికి పంచాయతీ ప్రెసిడెంట్ గారు కానివ్వండి, సబ్ కలెక్టర్ గారు కానివ్వండి, అందరూ పెద్దలందరూ కూడా అందరూ సహకారం ఉంది. అన్ని శాఖల వారి సహకారం భక్తులకు అత్యధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి ధరించవలసిందిగా వినయపూర్వకంగా కోరుతున్నాము. ఆలయ అనువంశిక నిర్వాహకులు యలమందల శ్రీ అనిల్ కుమార్ గారు, అనువంశిక అర్చకులు భానుప్రకాష్. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏదైతే గోదావరి బెల్ట్ మనం ఎక్కడి నుంచి మొదలు పెడితే దుమ్మగూడెం నుంచి ముత్యాలమ్మ వారి ఆలయం దగ్గర నుంచి మొదలు పెడితే గోదావరి పక్కన ఎక్కడ తవ్వినా కూడా శివలింగాలు వెలుస్తాయని చెప్పని ఒక ప్రసిద్ధి ఈ ప్రాంతానికి. అత్యంత ముఖ్యంగా ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో వైభవం చేస్తున్నటువంటి మహాశివరాత్రి పర్వదినం ఈ యొక్క చరిత్రలో ఉన్నటువంటి వీరభద్ర సమేత స్వామివారి ఆలయం ఒక ప్రసిద్ధిగాంచిందని చెప్పాలి. అయితే ఏదైతే యలమందల భద్రయ్య గారు ఈ యొక్క అతి పురాతనం ఆలయం చెప్పవచ్చు, వారి యొక్క సేవలు ఇక్కడ చేసినటువంటి ఆలయానికి కొన్నేళ్ల చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళ యొక్క వంశీయులు ఉన్నారు, వాళ్ళ కూతుర్లు ఉన్నారు. యాక్చువల్ గా ఒక్కొక్కరు తెనాలి, తర్వాత విజయవాడ, ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి వారు ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం కూడా లలిత సహస్రనామం అనేది చేస్తూ ఉంటారు. మనం చూడొచ్చు, మనం విజువల్స్ మన పక్కన ప్యానల్ మనం చూడొచ్చు. మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఆ నాగలింగేశ్వర స్వామి ఇది వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళ తాతగారి దగ్గర నుంచి కొనసాగుతున్నటువంటి ఒక సాంప్రదాయం ఎలా ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా ఎక్కడ నుంచి వచ్చారు ఆ యొక్క లలిత సహస్రనామం ప్రత్యేకత? నేను ఆడపడుతున్న అవుతాను, ఎలమందుల వారికి ఆడపడుతున్న అవుతాను. మా నాన్నగారు నాలుగు గారు, మా నాన్నగారు తగనప్పుడు మా సడమ్మాబాయ్ గారు చేస్తున్నారు. వాడు బాగా ఫాను. అక్కడి నుంచి అక్కడ వచ్చేవాడు, అక్కడికి నుంచి ప్రతి సంవత్సరం వస్తాము. చాలా పురాతనమైన ఆలయం, చాలా శక్తివంతమైన భద్రకాళి స్వామి. జయ వీరభద్ర, జయ భద్ర. లలితా సహస్రనామం కోసం ఒక 4 లలితా సహస్రనామం అంటే అండి ప్రతి ఆడవాళ్ళు కూడా చేసుకుంటారండి. ఎందుకంటే లలిత అంటే అమ్మవారు మనకి అన్నిటినీ కోరికలు నెరవేరుస్తుందండి. మనకి ఆరోగ్యం గాని, ఆయుష్ గాని, భాగ్యం గాని ఏదైనా సరే పశు కుంకాలు సహా సాధిస్తుందండి అమ్మవారు. దాని గురించి మహిళలు కూడా ఒక్కసారి లలితా సహస్రనామం చేసుకుంటారండి. మేము అక్కడవే కాదండి, కాకపోతే మాకు 20 కాబట్టి మేము చేసుకుందాం అని ఎప్పటి నుంచి చేసుకుంటాం. జరుగుతున్నటువంటి మహాశివరాత్రి పర్వదినం వేడుకలకు సంబంధించిన అదేవిధంగా అప్డేట్స్ కొనసాగుతాం. స్ఫూర్తి ఇండియా న్యూస్. వెల్కమ్ టు స్ఫూర్తి ఇండియా న్యూస్. నేను మీ వీరబాబు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఏటూరు నగరం రోడ్లో ఉన్నటువంటి శ్రీ శ్రీ ఉమాలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఉన్నాము. ఇక్కడ ఈ దేవస్థానానికి గల అసలు ఈ దేవస్థానం నిర్మించడానికి ఏమిటి కారణాలు, అసలు దేవస్థానం నిర్మించిన వారు ఎవరు అనే విషయాలు తెలుసుకునడానికి మనము ఈ గుడి సందర్శించి గుడిలో ఉన్న ఆలయ కమిటీ వారు కావచ్చు,
అయ్యగారు కావచ్చు, వారిని ఈ గుడి యొక్క ప్రతిష్ట ఏమిటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరండి. నమస్తే అండి. ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని విషయాలు మేము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ఆలయాన్ని నిర్మించడానికి గల కారణాలు ఏమిటి? ఈ ఆలయాన్ని ఇక్కడే నిర్మించాలని ఎందుకు సంకల్పం చేసుకున్నారు? ఈ ఆలయం నిర్మాణం కోసం ఎవరెవరి సహాయ సహకారాలు ఉన్నాయి? తర్వాత ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న ఎవరెవరు దేవతలు ఉన్నారు అనే విషయాలు మా ఛానల్ తో కొంచెం పంచుకోండి. దుగునేపల్లిన ఊర శివరన చెరువు ఉంది. ఆ చెరువు పక్క ఉంటే పాత గుడి ఉండేది. దానికి ఏమి ఆకృతి లేదు. ఊరి మైదానంలోనే విగ్రహాలు ఉండేది, పాత పాత విగ్రహాలు. ఈ ఊరి దుగునేపల్లి గుడి మీద ఉద్దేశంగా ఎటువంటి పెద్ద మనుషులు అయినట్లు వెంకటరావు గారు కొంతమంది కలిసి అంత ఊరు మొత్తం ఆయన అన్ని కులాల అందరూ కలుసుకొని గుడి ఏదో ఒక గుడి స్థాపించాలని మొదలు డబ్బులు వసూలు చేసి మొదలు పెట్టిందని. డబ్బులు అనుకున్న దానికంటే కూర్చొని మొదలు పెట్టినాయి. వచ్చిన ఒక వేరే కాడ కొనుక్కుంటే ఒక 5-6 గుంటల కొంటే వేస్ట్ ఉద్దేశం మీద ఇది వెంకటాపురపల్లి భూమి. చిట్టం నాగమ్మ వెంకటయ్య, అదే లింగమ్మ చిట్టం లింగమ్మ వెంకటయ్య వాళ్ళ భూమిని డబ్బులు పెట్టి తీసుకున్నాను. దాదాపు 30 గుంటల నుంచి ఎకరం మధ్య ఉంటుంది దాదాపుగా. తీసుకున్న తర్వాత కనిమల్ల బుత్సింగ్ గారు దీనికి ఫస్ట్ మనకు లైన్ చేసిండు. ఈ భూమి ఇక్కడ ఇదైతే బాగుంటుంది అనే దేశం మీద. అయిన తర్వాత అందరు ఊరందరూ కలిసి ఇక శివాలయం అయితే మనకు అన్ని చుట్టూ దూరంగా ఉన్న శివాలయం సీతం పట్టున్నది వేరే కారణంగా మన కడ లేదు శివాలయం. మన హిందూ సంప్రదాయం ఆదిదేవుడు శివుడే కాబట్టి శివుని గుడే కడదాం మనం ఇక్కడ అనే ఆలోచనతో ఉన్న పెద్ద మనసు మొత్తం శివుడు అయితే ఏ తప్పు చేసినా ఒప్పు చేసినా కొద్దిగా సరిగ్గా పోతారు అనేది రాముల వారైనా వెంకటేశ్వర కొద్దిగా ఖర్చు ఎక్కువ ఖర్చు కూడా ఆలోచించారు కదండి. ఆ ఉద్దేశంతో శివుని కట్టినట్టు. అయితే 11వ శతాబ్దం నాడు కాకతీయుల గుడికి సంబంధించి మా గుళ్ళు ఉన్నాయి చెరువు. అక్కడ భూమి దుంత అంటే చౌత అంటే అక్కడ విగ్రహాలు విరిగిపోయిన విగ్రహాలు దొరికినాయి. ఆ విగ్రహాలు ఆధారపట్టుకుని 11వ శతాబ్దం నాటి ఊరని ఈ దిలీప్ చక్రవర్తి అని ఒక రాజు పరిపాలించిందని, అక్కడ పూనేరు అనేది ఒకటి ఉన్నదని మా తాత రీసెంట్ చెప్పారు. ఇక్కడ ఉన్న పూర్వీకులు చెప్తున్నట్టు అట్నే గుడులు కూడా ఉన్నాయి. ఆ గుడులలో కూడా చదువుతా కూడా రాళ్ళిల్లుడు ఇట్లా విగ్రహాలు కూడా జరిగిందండి. అదే అక్కడి నుంచి అక్కడ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాలి అనేది మీరు నిర్ణయించుకున్నారా? ఎవరన్నా దీనికి అంటే శివాలయానికి సంబంధించిన ఎవరన్నా కర్తలు అంటే వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తే బాగుంటుందని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదండి. ఊర్లో ఉన్న పెద్ద మనుషులే వీళ్ళు ఉన్న అందరూ ఆలోచించి ఇక్కడ మెయిన్ రోడ్డు పక్కన ఉంటుంది కదా, ప్లేస్ బాగుంది, ఇక్కడ శివాలయం కడదాం. శివాలయం ఇక్కడ అన్ని కూడా శివాలయం కానీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కానీ వినాయకుడు కానీ అంబ దుర్గమ్మ కానీ ఇట్లా అన్ని గుళ్ళు ఇక్కడ నవగ్రహాలు ఇట్లా పెట్టేసినామండి. ఎవరు ఆలోచన ఊరు ఉన్న వాళ్ళు అందరూ నవగ్రహాలు. ఇది అది కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు అండి. అక్కడ దాని అవతల వినాయకుడు ఉన్నాడండి. తర్వాత అమ్మ దుర్గమ్మ, తర్వాత ఇంకా వేరే అమ్మవారు ఒకటి, మొత్తం 5 గుళ్ళు కట్టినామండి. అలాగే గజ స్తంభం కూడా అక్కడి నుంచి తెప్పించింది. కొన్ని విగ్రహాలు కాశీ నుంచి తెచ్చిండు మా ఊరు భద్రానందన్ అబ్బాయి, కాశీ నుంచో ఎక్కడి నుంచో తెచ్చినండి ఆ శివాలయం కొన్ని. దీనికి దాదాపు 90% కష్టపడేది ఎగ్గర్ రాము, ముగ్గ సమయ గారు, భద్రానంద, వీళ్ళు ముగ్గురు బాగా దీనికి ప్రోత్సాహం బాగా చేశారండి. అది మా దాతలు ఇప్పుడు ఈ గజ స్తంభం అంటే ఇప్పుడు కొంతమంది సాయం సమయ బాబా గారు, రాజనారాయణ గారు ఇట్లా కొంతమంది విరాళాలు చాలా మంది అంటే చాలా ఊర్ల నుంచి జిల్లాల వైజ్ నుంచి వచ్చినాయి మాకు విరాళాలు. అమెరికా ఉన్న ఊళ్ళో మాకు పంపించారండి. ఓకే, ఇప్పుడు మన ఈ 15వ తారీఖు శివాలయంలో ఉన్నటువంటి అంటే ఈ ప్రతి ఒక్క ఆలయంలో మంచి కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఇంత భారీ ఎత్తున ఈ శివాలయంలో కళ్యాణ కార్యక్రమం కావచ్చు, ప్రతి ఒక్క జాతర టైపు వల్లే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎలా అసలు చేస్తారు ఈ కార్యక్రమాలని? ప్రతి ఒక్క యువకుడు అది ఎక్కువ యూత్ పాల్గొంటుందండి ఆ కార్యక్రమాలకు. విపరీతమైన సంతోషంతో ఉత్సాహంతో ప్రతి ఒక్క దాదాపు 4-5 క్వింటాల మధ్య రైస్ వండుతారండి. దాదాపు ఒక అన్ని కులాలు ఈ కులం దుగ్నేపల్లి ఉన్న 9 గుంపులలో నుంచి 9 గుంపుల నుంచి ప్రతి ఒక్క కులపోళ్ళు వచ్చేసి ఇక్కడ అన్నదానం ఎవరిని పెట్టుకోవాలి, సొంతంగానే స్వచ్ఛందంగానే పెడతారండి. వంటల నుంచి కూడా మనమే పెట్టి కూడా వాళ్ళు ఎవరిని మనసుని పెట్టకుండా మన వాళ్ళే సొంతంగానే ఇచ్చిన దాతలే భోజనం అన్న ప్రసాదం కూడా. చైర్మన్ గారు ఉన్నారు, వారిని కూడా ఈ ఆలయ గురించి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నా పేరు సైన్స్ అమ్మ. అలాగే మన ఆలయ కమిటీ చైర్మన్ వారు ఉన్నారు, వారిని కూడా కొన్ని విషయాలు ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి.
ఈ ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఎలాంటి మేలు జరుగుతుంది, ఈ గ్రామంలో ఈ ఆలయం నిర్మించిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఆలయం మటుకు మంచి అభివృద్ధి ముందు జరుగుతుంది. ఎవరు ఏ దండ పెట్టుకున్నా మొక్కు కోరిక నెరవేరుతాను కాబట్టి అందరూ సహకారంతో ముందుకు పోతాను. ఈ ఆలయానికి మన ఇంకా సహాయ సహకారాలు అందించడానికి ఇతర వాళ్ళు అంటే రాజకీయ నాయకులు గాని ఎవరు గాని సహాయ సహకారాలు అందిస్తున్నారు? ఎవరి సహాయంతో శక్తివంతం ఎక్కువ మా ఊరు నుంచే దాతలు, మా గ్రామం నుంచే మేము అందరం అనుకోనే ఇంచుమించు చేసుకుంటాం. ఇప్పుడు ఈ శివాలయంకు సంబంధించిన ఈ విగ్రహ ప్రతిష్ఠ అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారా, లేకపోతే ఇక్కడే తయారు చేసి ఇక్కడే తీసుకొచ్చారు? దీనికి అయ్యగారు నిత్యం పూజలు, ప్రతిరోజు పూజలు జరుగుతాయి. అంటే ఓన్లీ శివరాత్రి అప్పుడే ఈ నిత్య కళ్యాణం అనేది ఇది జరుగుతుందా, లేకపోతే ప్రతిరోజు కానీ ఇంకా ఏదేదే కార్యక్రమాలు ఏమేమి వేరే వేరే కార్యక్రమాలు శనేశ్వరుడు పూజ, సుబ్రహ్మణ్యం పూజ, వినాయకుడు పూజ, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయించుకుంటారు. వాళ్ళు మొక్కుకున్నట్టు వాళ్ళు హోమాలు కూడా సోమవారం మటుకు రోజు వర్షాలు పూజలు చేసుకుంటారు. అదే ప్రతిరోజు అయ్యగారు మటుకు ధూప నైవేద్యాలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కాకతీయ కాలం నాటి కొన్ని విగ్రహాలు ఉన్నాయని అన్నారు ఆనవాళ్ళు, అవన్నీ ఉన్నాయండి? అక్కడనే ఉన్నాయండి, అక్కడ ఒక కాడ భద్రపరిచినవి అన్ని టెంపుల్ వేసి గుడి ఉన్నాయి. వాటి ఆధారంగానే ఇక్కడ శివాలయం ఉండాలా, అది శివాలయమే కావచ్చు అనే ఆలోచనలో మేము శివాలయం పెట్టుకున్నాం. శివాలయం అయితే మంచిగా చెడుకు అన్నిటికి పని చేస్తుందండి. ఇది అండి ఇప్పుడు మనము ఈ దుగినేపల్లిలో ఉన్నట్టు శివాలయంలో ఈ ఎల్లుండి అంటే 15వ తారీఖు జరుగు శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ భారీ ఎత్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు ఈ కమిటీ వారు కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇది మరింత దినదిన అభివృద్ధి చెందాలని, ఈ రోడ్డులో ఉన్నటువంటి ఈ ములుగు ఏటూరు నాగారం ఈ రోడ్లో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. తెలుసు ఉదామృతత్వశేషానః యదన్నేనాదిరోహతి ఏదావానస్య మహిమ అదోర్ధౌదైపురుషః పాదోశేషాపవాత్మనః తదా విశ్వం జక్రామదో శాసనానశలేయభి తస్మాత్ విరాడ జాయత విరాట్ గ్రీష్మేష్మశక్తభిః సత్తాస్యాసన్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయడం తప్పనిసరిగా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వాచ్.